హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో రాఖీ పంట స్పెషల్‌గా మంచి కోకోనట్ లడ్డూని చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరితో లడ్డూ చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏ అకేషన్స్‌కైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండిపోయినా సరే ఇలా లడ్డూ చేయండి, ఎంత రుచిగా ఉంటుందో. ఈ పచ్చి కొబ్బరి లడ్డు అనేది బయట ఎక్కడా దొరకదండి. ఈ లడ్డు తిన్ని కొలది తినాలి అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా పచ్చి కొబ్బరితో స్వీట్ చేయాలి అనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసి ఈ లడ్డుని ప్రిపేర్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ఈ స్వీట్‌ని ట్రై చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. సో ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగాన పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి తీసుకోవాలండి. నేనైతే ఫుల్గా ఉన్న ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, ముద్దరగా ఉన్నది. కొబ్బరికాయ పైన బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి కొబ్బరి మొత్తం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఏదైనా కప్పు కొలతతోని కొలుచుకోండి ఈ కొబ్బరికాయ ముక్కలన్నవి. నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల వరకు అవ్వాయండి కొబ్బరి ముక్కలు అన్నవి. మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు మొత్తం తీసుకున్నాక బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోలేదు కదా, వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ పావు కప్పు నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి లీటర్ వరకు పాలను వేసుకోండి. ఈ స్వీట్ చేసుకోవడం కోసం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న పాలనైతే తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 2 పాల ప్యాకెట్ల పాలు అయితే తీసుకున్నాను. ఇవి లీటర్ వరకు ఉంటాయండి. పాలు మొత్తం తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ని పాలల్లో వేసేసుకోండి. పాలతో పాటు ఈ కొబ్బరిని కూడా వేసి ఉడికించామంటే ఈ లడ్డు అనేది సాఫ్ట్గా మృదువుగా చాలా రుచిగా ఉంటుందండి కోవా టేస్ట్తో. మీరైనా ఎప్పుడు చేసేటప్పుడైనా సరే పాలల్లో ఈ కొబ్బరి తురుము వేసి ఉడికించుకొని లడ్డు చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందో. మనం ఈ స్వీట్ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ చేసామంటే తొందరగా అయిపోతుందండి. మంటని తక్కువలో పెట్టి చేసామంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలండి. తొందరగా అయిపోతుంది కాబట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. దగ్గరే ఉండి చేసుకున్నామంటే పాలు అనేది పొంగపోకుండా ఉంటాయండి. చూసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. పాలు పైన మిగడ వస్తుంది కదండి, అది పాలలో కనుక్కుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది సగం ఉడికిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పాల మీద మిగడ వేసుకోండి. మిగతా పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇలా ఈ స్వీట్ చేసుకునేటప్పుడు పాల మీద మిగడ మిల్క్ పౌడర్ వేస్ట్ చేసామంటే ఎక్స్ట్రా టేస్ట్తో చాలా బాగుంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక పాల పౌడర్ వేసుకున్నాం కదా, అది గడ్డలు కట్టుకుంటే ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర పాలు మిగడ లేకపోతే అరకప్పు వరకు మిల్క్ పౌడర్నైనా వేసుకోవచ్చండి. మిల్క్ పౌడర్ లేకపోతే అరకప్పు వరకు పాలు మిగడైనా వేసుకోవచ్చండి. వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కాస్త దగ్గర పడనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడగా 2 కప్పులు పంచదారని అయితే వేసుకున్నానండి. మనం తీసుకున్న 3 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు, లీటర్ వరకు పాలు, పావు కప్పు వరకు పాల మీద మిగడ, పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకున్నాం కదండి. వాటన్నిటికీ సరిపడగా 2 కప్పులు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్కి. పంచదార వేసుకున్న తర్వాత పంచదార ఎలా అయితే కరిగిపోతుందో ఇది మళ్ళీ పలచగా అవుతుందండి. ఇప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే ఇది తూలుతుందండి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలన్నీ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, పాలన్నీ దగ్గర పడినంత వరకు ఉడికించుకున్నాక మూత పక్కన పెట్టుకొని ఇప్పుడు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. ఇంకాస్త దగ్గర పడినంత వరకు మనకి లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోయినంత వరకు ఉడికించుకున్నాక కొద్దిగా తీసి చూడండి లడ్డు చుట్టుకునేలాగా అవుతుందో లేదో. చూసారు కదండి, ఇలా ఉండలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. మీకు కావాలి అనుకుంటే పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. నేనైతే వెయ్యట్లేదు. ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ తెలియడం కోసం నేనైతే వెయ్యట్లేదండి.
కొద్దిగా చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలాగా చుట్టి తీసుకుందామండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోండి. మీకు లడ్డూలాగా చుట్టుకోవడం ఇష్టం లేదు, బర్ఫీలాగా చేసుకోవాలి అనుకుంటే ఒక లోతుగా ఉన్న ప్లేట్లోకి వేసుకొని పీసెస్గా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి. నేనైతే లడ్డూలాగా చుట్టి తీసుకున్నానండి. మొత్తం అన్ని లడ్డూలుగా చుట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. పాలలో వేసి కొబ్బరిని ఉడికించి చేసాం కాబట్టి కోవా ఫ్లేవర్తో ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ లడ్డూని మనం బయట పెట్టుకొని తిన్నామంటే 4-5 రోజుల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల వరకు ఉంటుందండి. అంతేనండి, ఎంత టేస్టీగా చేసుకున్నాం కదండి ఈ కొబ్బరి లడ్డూని. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.